నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఇక ఆల్ ఫ్రీని గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీల కోసం ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ 6 గ్యారెంటీల అమలు కోసం ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇక ఈ నెల నుండి అమల్లోకి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇక కరెంటు కేసీఆర్ పోగానే కరెంటు పోయిందంటూ ఇప్పటివరకు గగ్గోలు పెట్టారు బీఆర్ఎస్ నేత కేసీఆర్. ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితే లేదు. కరెంటు కోతల పేరిట కుట్ర జరుగుతూ ఉంది. అటువంటి కుట్రలు లేకుండా చేయడమే మా యొక్క పనిగా చెప్తా ఉన్నారు. కరెంటు కట్ అయితే వెంటనే యాక్షన్ ఉంటుందంటూ కూడా సీఎం స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినటువంటి అంశాలు మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక 27 లేదా 29న గ్యాస్ కరెంటు పథకాల అమలుకు ముహూర్తం. ఇక ఉచితాలైనటువంటి గ్యాస్ సిలిండర్ 500కి, ఇక కరెంటు 200 యూనిట్లకి ఫ్రీ కరెంటు కూడా అమలు చేయడానికి 27 లేదా 29 ఫిబ్రవరి నెల నుంచే స్టార్ట్ చేయడానికి పథకం. మార్చి నుంచి అరువులకు విద్యుత్ జీరో బిల్లులు 500 చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలి. మంత్రివర్గ ఉపసంఘాలతో భేటీలో సీఎం రేవంత్ ఆదేశాలు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీలో మరో 2 అమలుకు ముహూర్తం ఖరారైంది. గృహజ్యోతి పథకం కింద ఇండ్లకు ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27న 29న నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందట. ఇక 200 యూనిట్ల విద్యుత్ పథకం అరువులకు మార్చి తొలివారం నుంచి జీరో బిల్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారట. ఆ 2 పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరెంటు గ్యాస్ పథకాలపై గురువారం సచివాలయంలో మంత్రివర్గ సంఘంతో సీఎం భేటీ అయ్యారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక ప్రత్యేక అధికారి కూడా పాల్గొన్నారు. ప్రజానుకూల విధానం. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందించాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకులో ఖాతాలో బదిలీ చేయాలా. గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించేలా వీటిలో సాధ్యాలంటేనే సీఎం సౌరపరాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారులకు 500 గ్యాస్ పథకాన్ని అమలు చేయాలంటూ తీర్మానం చేసినటువంటి పరిస్థితి. ఇక కరెంటు కోతల పేరిట కొరత లేకున్నా కొందరు సిబ్బంది కట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా దుష్ప్రచారం. అకారణంగా సరఫరా నిలిపేస్తే సస్పెండ్ చేస్తాం. అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కరెంటు కోతల పేరిట కుట్ర జరుగుతూ ఉంది. అధికారులే కావాలని అవసరం లేకున్నప్పటికీ కరెంటు కట్ చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి చూస్తూ ఉన్నారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారట. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని అవసరమైతే సస్పెండ్ చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాపై గురువారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్ దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. తాగునీటి ఎద్దటి రానియం. వినియోగదారుల నిర్భయంగా నీటిపారుదలను వినియోగించాలి. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నటువంటి ఈ వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి ఎద్దటి రానియకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.